హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా అన్ని టిఫిన్స్ అవన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఇంకా నేనైతే 11:30కి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు అయితే మా ఆడపడుచు వచ్చిందనమాట. తన కోసం అయితే ఇంకా అప్పాలు పెడుతున్నాను. ఇంకా ఇది వీడియో వచ్చేసి లాస్ట్ సండే మండే 2 days వ్లాగ్ అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ మా ఆడపడుచు అప్పాలు పెట్టేసరికి ఇవన్నీ తింటారా అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. అక్కడ పక్కన మా తమ్ముడు ఉన్నాడు, వాడికైతే చెప్తుంది అనమాట ఇవన్నీ పెట్టింది ఏంటి అని చెప్పేసి అంటుంది. అయితే అర్చలు చేసాము చూడు, ఈసారి ఫస్ట్ టైం నేనే ట్రై చేశాను, పానకం కూడా నేనే పట్టాను అని చెప్పేసి చెప్తుంటే తింటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ అప్పాలు పెట్టేసి నాకైతే బౌళ్ళు అవన్నీ అలానే ఉండిపోయాయి. ఇంకా వీళ్ళకైతే ఫస్ట్ టీ పెట్టాను. ఇంకా నాకు ఎడిటింగ్ వర్క్ ఉండడంతో నేనైతే పనులు లేట్ అయిపోయాయి. ఇంక ఇక్కడ మా పాప టీవీ చూస్తుంది. ఇంకా వాళ్ళకైతే టీ ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇంకా బౌల్ క్లీన్ చేసుకుంటున్నాను. బౌల్ అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళకు టీ పెట్టేసిన తర్వాత వాళ్ళు టీ తాగుతున్నారు. ఇంకా నేనైతే బౌల్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా బౌల్ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంక ఇక్కడ వీళ్ళకి చూసారా టీ అయితే ఇచ్చారనమాట, తాగుతూ ఉన్నారు. ఇంకా నేను మెల్లగా బౌళ్ళు నాకైతే 1 hour పడుతుంది. ఇంకా చూసారా 1 hour అయిపోయిన తర్వాత బౌల్ అన్నీ కూడా క్లీన్ అయిపోయాయి. ఇవన్నీ కూడా పక్కకు పెట్టేశాను. ఇంకా షింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు బట్టలు ఎండేసి రావాలి. బట్టలు అయితే ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయాలి. బావ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా తను వంట చేసేసరికి అయితే 1:30-2 వరకు అయితే వస్తాడనమాట. సో ఇంకా ఈలోపు మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. పిల్లల యూనిఫామ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, అవి కూడా చేతితో పిండాలన్నమాట. అవన్నీ కూడా నానబెట్టేశాను. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ వచ్చేసి చికెన్ వండుతున్నాను అనమాట. ఇలాగూ ఈరోజు సండే మళ్ళీ మా ఆడపడిచి వచ్చింది కదా, తన కోసం కూడా ఇక చికెన్ అయితే వండుతున్నాను. సింపుల్గా వండేస్తాను. ఎలా అనేది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ జీలకర్ర వేసేసి ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే ఒక 2 వేసుకుంటాను. నేను ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే నేను టమాటాలు అయితే ఒక 2 కట్ చేసుకున్నాను. అవి కూడా వేసుకొని టమాటాలు అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. నేను చికెన్కి ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసేసి అంతా కూడా కలిపేసి పక్కన పెట్టాను. టమాటాలు కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మళ్ళీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా చికెన్కి మసాలాలన్నీ కూడా పట్టించి పెట్టాం కదా, అది కూడా వేసుకొని మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా కూడా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి. మనం టమాటాలు వేయడం వల్ల గ్రేవీ అనేది వస్తుందన్నమాట. అందుకోసమే నేను టమాటాలు అయితే వేస్తాను. ఎప్పుడు చికెన్ వండినా కూడా నేను టమాటాలు కంపల్సరీ వేస్తాను. ఇలా వేస్తే మనకు గ్రేవీకి గ్రేవీ ఉంటుంది, మనకు పీసులు కూడా బాగుంటాయి అన్నమాట. చూసారా ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఇంకా పక్కనే రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు అయితే బట్టలు ఎండేయడానికి అయితే వెళ్ళాలి. ఇంక ఇక్కడ పక్కన చూసారా అన్నం కూడా చూసారా, రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బట్టలు అయితే అయిపోయాయి. ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి పైన ఎండేసి రావాలి. ఇంకా పిల్లలిద్దరిని కూడా ఫ్రెష్ అప్ చేయించాను. ఇంకా వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించిన తర్వాతే ఇంకా బట్టలు వేసేసి బట్టలు అయితే ఈలోపు అయిపోతాయని చెప్పేసి ఇంకా వంట కూడా చేసేసాను. నేను బట్టలు పైన ఎండేసి వచ్చే వరకు ఇంకా చికెన్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ వరకు ఉడుకుతుంది అనమాట. ఇంకా కర్రీ వండిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఈ వీడియో అయితే 2 days వ్లాగ్ ఉంటుందన్నమాట. ఇంకా మా ఆడపడిచి అయితే ఏదో తనకి చిన్న పని ఉందని చెప్పేసి వచ్చింది. తనైతే తిన్న తర్వాత వెళ్తుందనమాట. తను తిన్న తర్వాత అన్నయ్యతో కలిసి ఈవినింగ్ అయితే వెళ్ళింది 4కి అలా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కూడా అత్తమ్మ అలాగే మా ఆడపడుచు ఇద్దరు కూడా వచ్చారనమాట. ఇంకా ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చెక్ చేసి అవన్నీ కూడా చూడండి. నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇవ్వండి. ఇంకా ఫైనల్గా బట్టలు తీసుకొని పైకైతే వచ్చాను. ఇంకా ఈరోజైతే నేను
మనీ ప్లాంట్ చెట్టు ఇంకోటి కూడా పెట్టేశాను అనమాట. ఇక్కడ చెట్లు చూసారా మంచిగా వస్తున్నాయి. కాకపోతే అప్పుడప్పుడు మర్చిపోతున్నాము వాటర్ కొట్టడం. పిల్లలు ఉంటే పిల్లల్ని కొట్టమంటున్నాను, కాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు కూడా మర్చిపోతున్నారనమాట. ఇంక ఇక్కడ తమలపాకు అయితే చిన్న చిన్న ఆకులు వస్తుంది, లేదంటే ఇంకా పెద్ద ఆకులు అయితే పెట్టాలన్నమాట. చూసారా ఇవి మరీ చిన్నగా ఉన్నాయి. ఇంక ఈరోజే ఒక మనీ ప్లాంట్ చెట్టు కూడా కొంచెం పెద్ద ఆకులు అయితే పెట్టానన్నమాట. చూసారా కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఉన్నదానికంటే కూడా ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దగా ఉండే ఆకులదైతే పెట్టాను. ఇక్కడ బట్టలు అయితే ఎండేస్తున్నాను అనమాట. ఇంక ఎండేసి కిందికి వెళ్ళి నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ కావాలి. సో ఫైనల్గా బట్టలు కూడా ఎండేసి వచ్చి ఇంకా ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే కర్రీ చూస్తున్నాను అనమాట, ఎలా ఉంది ఏంటి అని. చూసారా మనకు ఇలా ఇందులోనే గ్రేవీ వస్తుంది. నేను అందుకోసమే టమాటాలు అయితే కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. ఒక 3-4 టమాటాలు అయినా వేస్తాను. ఇలా వేయడం వల్ల మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రేవీ అయితే అందులోనే ఉంటుంది అనమాట. చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా సింపుల్గా చేసేస్తాను నేనైతే చికెన్ కర్రీ. చూసారా ఇంకా కర్రీ అయితే ఇంకా ఒక 10 minutes అయితే అయిపోతుంది అనమాట. ఇంకా కర్రీ అయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కూడా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఇంకా గ్యాస్ ఆఫ్ చేశాను. ఇక్కడ మా పాప టీవీ చూస్తుంది, వాడపడిచి అయితే పడుకుందనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇంకా చికెన్ కర్రీ చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. ఇంకా బావ అయితే ఆఫీస్ నుంచి రాలేదనమాట. ఇంకా తను వచ్చిన తర్వాత అందరం కూడా కలిసేసి ఇంకా లంచ్ అయితే చేసాము. ఇంకా అన్నయ్య కూడా రమ్మని చెప్పేసి అన్నాం, కానీ అన్నయ్య అయితే రాలేదు. ఇంకా ఆఫీస్లో టైం పడుతుందని చెప్పేసి రాలేదు. ఇంకా ఇక్కడ నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ఇంకా బాగా వస్తే ఇంకా లంచ్ అయితే చేయడమే. ఇంకా తనైతే లంచ్ చేసేసి కొద్దిసేపు మళ్ళీ పడుకొని టీ తాగేసి తనైతే వెళ్ళిపోయిందనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళాక ఇంకా నేనైతే ఏం తీయలేదు వీడియో. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ ఆడపడుచు అలాగే అత్తమ్మ వాళ్ళు వస్తా అని చెప్పేసి అన్నారు, కానీ కాకపోతే ఇంకా నాకు అంత క్లారిటీగా చెప్పలేదన్నమాట. ఇంకా మా కోసం అయితే ఇంకా వంకాయ ఫ్రై అలాగే ఇంకా చారు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ పిల్లలకు ఎలాగో లంచ్ బాక్స్లు ఇవ్వాలి కాబట్టి నేనైతే ఫస్ట్ ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ కూడా ఒక పక్క పెట్టేశాను. ఇంక ఇక్కడ వంకాయ ఫ్రై కోసం అయితే పోపు పెడుతున్నాను. ఇంకా వంకాయలు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాను కదా, అవి అయితే ఉన్నాయన్నమాట. అందుకోసమే ఇంకా వంకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా వంకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, కానీ ఆ క్లిప్పు మిస్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వంకాయలన్నీ కూడా వేసేసి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని మనమైతే మధ్యలో కలుపుకుంటూ వంకాయలన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా వండుకోండి, ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా సింపుల్గానే వండుతాను, కానీ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇంక ఇక్కడ ఈరోజు వంకాయ ఫ్రై అలాగే చారు అన్నమాట. చారు కూడా చాలా డిఫరెంట్గా చేశాను. ఆ వీడియో నేను లింక్ కింద ఇస్తాను, చూడండి. చూసారా వంకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంక ఇందులో అయితే నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఇంకా కారం వేయకుండా ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అందుకోసమే ఇంకా పచ్చిమిర్చి అయితే కారానికి తగినంత వేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసి అవన్నీ కూడా వేసి ఇంకా మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ వంకాయలు అంతా కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇంకా కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఇలా ఉడికించుకుంటే చూసారా ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దించేసుకుంటే మనకు వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఇది వచ్చేసి మండే రోజు లాగా అనమాట. ఇంకా మండే రోజు అయితే మా ఆడపడుచు నాన్ వెజ్ తినేది కాబట్టి ఇంకా వంకాయ అయితే వండేసాను అనమాట. ఇంకా వంకాయ ఫ్రై అలాగే చారు చేసేసాను. చూసారా ఎంత సింపుల్గా ఉందో, నచ్చితే ట్రై చేయండి. ఇంకా చారు వచ్చేసి లక్ష్యం చారు అంటారు కదా, మిరపకాయలు కాల్చి అలాగే టమాటా కూడా కాల్చి తొక్క చేసేసి ఇంకా అంతా కూడా కలిపేసి ఇలా పోపు లేకుండా ఇలా చేశానమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. వంకాయ అలాగే ఈ చారు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. నేను చారు ఎలా చేశాను అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంక ఇక్కడ నా వంట అయిపోయేసరికి తమ్ముడు అయితే వచ్చాడనమాట. తమ్ముడు సాటర్డే రోజు మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంకా సాటర్డే సండే వర్క్ ఉండేది కాబట్టి తనైతే ఇంటికి వెళ్ళాడు. ఇంకా వస్తుంటే మాకు అమ్మ అయితే ఆల్రెడీ కూరగాయలు ఉన్నాయి కదా, అందుకోసం అయితే ఇంకా పచ్చకూర అలాగే
పాలు, ఇంకొక సొరకాయ, అలాగే పిల్లలకు జామకాయలు అయితే పంపించింది. చూసారా మన చెట్టు జామకాయలు నేను వెళ్ళినప్పుడు తీసాను కదా వీడియో, పెద్ద పెద్దగా ఉంటాయని చెప్పాను కదా. ఇంకా తమ్ముడు వస్తుంటే అవి అయితే పంపించారనమాట. సో నేనైతే ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను అదంతా వీడియో ఏం తీయలేదు. ఇంకా అత్తమ్మ వాళ్ళైతే వస్తున్నానంట. ఇంకా మళ్ళీ వాళ్ళ కోసం అయితే రైస్ పెట్టేశాను. ఇంకా తమ్ముడైతే తినలేదు, నేను ఇప్పుడే తినొచ్చాను అని చెప్పేసి తమ్ముడైతే తినలేదనమాట. ఇంక ఇక్కడ బావకు పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను. నేను తిన్న హాఫ్ అన్ అవర్ తర్వాత అత్తమ్మ వాళ్ళైతే వచ్చారనమాట. ఇంకా వాళ్ళకు రావడంతో ఇంకా లంచ్ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళు తినేసి ఇంకా కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో పని మీద వచ్చారనమాట. ఆ పని అయిపోయిన తర్వాత టీ పెట్టేశాను. టీ పెట్టేస్తే ఇంకా వాళ్ళైతే తాగుతున్నారు. ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారనమాట, మా ఊరు వాళ్ళు. ఇంకా మామయ్య కూడా వచ్చాడు. మామయ్య, అత్తమ్మ, అలాగే మాడపడుచు అందరు కూడా లంచ్ చేసేసి అలా కాసేపు ఉన్న తర్వాత టీ పెట్టేస్తే టీ తాగారు. ఇంక ఇక్కడ నేనైతే పక్కన అక్క వాళ్ళు సంక్రాంతి నోములు చేసుకుంటారనమాట. అయితే వాయనానికి రమ్మన్నారనమాట. అందుకోసమే ఇంకా ఆశుపాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను ఆశుపాప ఇద్దరం కూడా వెళ్ళాము. ఆశుపాపని ఫ్రెష్ అప్ చేయించి ఇంకా తనని కూడా తీసుకొని వెళ్ళానమాట. ఇక్కడ వీడియో తీసేదైతే మా ఆశుపాప. వీడియో తీరే దీన్నంటే నన్ను ఆడుకోవడానికి పంపిస్తున్నట్టయితే ఇతలేకుండా తీయాలి. బ్లాక్మెయిల్ బాగా ఉన్నది. ఇప్పుడు మా మేనత్త కూడా వస్తానంటే అట్లానే బయట నిలబడుతుంది. పోయి అయితే మౌనికి చేసిన ఇక్కడనే ఉన్నదా స్మార్ట్? చిన్న పడుకున్నదాన్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. కావాలైతే నిజంగా ఘోరంగా అవుతారు ఇప్పుడు. పుచ్చుకుంటున్నమ్మ ఆయన ఇంక ఇక్కడ వాయనం తీసుకున్న తర్వాత ఇంకా అక్క అయితే కూల్ డ్రింక్ పోసిందనమాట. వద్దు వద్దు అంటుంటే ఇంకా ఆశపాప తాగేసింది. ఇంక ఇక్కడ వేరే ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా వాళ్ళు కూడా మా కాలనీలోనే ఇంకా రమ్మంటే ఇంకా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళానమాట. పసుపు పొట్టు తీసుకొని ఇంకా వాయనం తీసుకొని వచ్చేసాను. కలిపేసిండు మా వాడు మొత్తం. ఎన్నిసార్లు పెట్టినా ఎన్నిసార్లు ఇట్లనే వేసేస్తాడు. నీకు కూడా పెడుతుంది బొట్టు. నువ్వు తీస్తున్నావు కదా ఇప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటి ఎట్లా సో ఫైనల్గా వాయనం తీసుకుని అయితే వచ్చేసానమాట. ఇంక ఇక్కడ అక్క వాళ్ళు అలాగే ఇంకో ఆంటీ వాళ్ళు పెట్టినవి అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే ఇంతే అండి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.